ఇగో వీళ్ళేమమ్మా, ఆ పక్కన ఇద్దరు కనబడుతున్నారు కదా, ఆ వీళ్ళే. ఈ పిల్ల బచ్చగాళ్ళే ఇన్వైట్ చేసి 4v4 ఆడదామన్నారు. ఆల్రెడీ రూమ్ ఆడేసాం మామ, ఇది రూమ్ తర్వాత రికార్డ్ చేశా. ఫస్ట్ ఏం జరిగిందంటే, నేను మా తమ్ముడు వాళ్ళ లాబీకి వెళ్తే వీళ్ళు నన్ను చూసి ఏదేదో మాట్లాడారు మామ. అంటే లైక్ చాలా బూతులు అన్నమాట. నాకు వచ్చేసి ఫుల్గా కోపం వచ్చేసి, చదువుకొని రండి స్కూల్ పంపిస్తే ఏం పనులు రా ఇవి. నోరు తిరుగుతుంది కదా అని రాగి అనే కొడుకు. దాని తర్వాత నా చేయి తిప్పి ఎటు చిక్కుతానో నాకైతే. సరే అని నేనైతే రూమ్ కార్డ్ క్రియేట్ చేసామావా. ఇప్పుడు చూద్దాం ఎవడు గెలుస్తాడో. వాళ్ళు చిన్నోళ్ళని తక్కువ అంచనా వేయకూడదు, గేమ్ ప్లే ఉండొచ్చు నాకు తెలిసి. ఫస్ట్ అయితే మా వాళ్ళకి ఇచ్చేద్దాం అనమాట. ప్రసాద్ బాయ్, శ్రీను, ఇంకా పీకి ఫాల్కో అందరూ మంచి చూపు మీద ఉన్నారు మావా. ఇదిగోండి అయిపోయారు. ఇంకా ఒక్కడు ఉన్నాడు మావా, నేను ఫిష్తో కొడతా మావా. ఇక్కడే ఉన్నాడు, ఆగరా రే. దొరకట్లేదు మావా, ఎంత కొట్టినా పర్లేదు. అయిపోయింది. అరే ఏంట్రా ఇది? ప్రసాద్ బాయ్ కిల్లు దెంగేసిండు మావా నాది. పర్లేదు మావా, ఇంకో రౌండ్ ఉందిలే. ఈ రౌండ్లో అయినా కొడతా ఎవడినైనా. ఇక్కడే ఇగో ఈడే మావా, ఈడే నన్ను తిట్టింది. ఇగో ఈడొకడు ఉన్నాడు, ఈయన గుద్దుదాం మావా. ఎరా పిల్ల బచ్చాలారా, మీరా నన్ను కొట్టేది, మా టీంని కొట్టేది. ఇట్లా ఉంటుంది మావా. అయిపోయింది ఈడొకడు. ఇంకొకడు ఉన్నాడు మావా, ఆ కిల్లు కూడా దొబ్బేది. కొట్టేసాడు మావా. ఈ ప్రసాద్ భాయ్ ఉన్నాడే, అందరి కిల్లు దొబ్బేస్తున్నాడు మావా. ఒక్క రౌండ్ అయినా ఎయిమ్స్ లేకపోతే ట్రిపుల్ టేక్ డౌన్ కొట్టాలి మావా. కానీ ఛాన్స్ ఇవ్వట్లేదు మనకు ప్రసాద్ భాయ్. మంచి ఫామ్లో ఉన్నాడు అనమాట. ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాడు, ఇన్ని కొడదాం. ఏంటి మావా ఇలా జరిగింది? బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. నాకు తెలుస్తాము నువ్వు కొడతావని. కొడతావు నువ్వు. అరే मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा. సెకండ్ రౌండ్లో ఇమోటేషన్ ఈడే కదా మామ. ఫస్ట్ పడింది కూడా ఈడే. అయిపోయింది వీడు. అందరినీ కొట్టేస్తున్నారు మామ, అసలు గేప్ ఇవ్వట్లేదు. ఇగో ఈడే అయిపోయింది వీడు. ఫిష్తో కొడదు. అరే హ్యాకర్లు కదులుతుంది, పింగ్ లేదు అనుకుంటా. గన్ తీసుకొని వెళ్ళిపోయాడు, గన్ లేదు. పర్లేదు కొట్టేద్దాం. ఈ కిలో నాకే రావాలి మామ. మిస్ అయిందే. అయిపోయాడు ఈసారి. ఇది ఏమనుకుంటున్నావురా లడ్డు గేమింగ్. వెనక ముందు ఆలోచించి మాట్లాడారు మామ వీళ్ళు. ఇలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా? ఫోర్త్ రౌండ్ కూడా అయిపోయింది, ఇంకా ఫిఫ్త్ రౌండ్లోకి వెళ్ళిపోయాం. సరే ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఇక్కడ ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు. అప్పుడే నన్ను బాగా తిట్టినోడే వెళ్ళిపోయాడు మావా, భయపడి. మళ్ళీ వస్తాడు అనుకుంటా, పేరెంట్స్ ప్రాబ్లం అయి ఉంటుందిలే మావా. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కొడుతున్నాడే. ఇది అయిపోయిండు. కమలాసన్ అయిపోయాడు మావా, కొట్టేసేం కమలాసన్ని. ఉన్నాడు, అండి కొడదాం. అరే యార్ ప్రసాద్ భాయ్ కొట్టేసాడే. అయిపోయింది ఇటు. వీళ్ళు మా ఏరియాలే మామ, కానీ మాది చాలా పెద్ద ఏరియా కదా, కాలనీ ఉంటాయి కాబట్టే తెలియదు నాకు. ఒకటి కొట్టని లేదో రివ్యూ ఇచ్చేస్తున్నారు మామ. ఏమనాలి నిన్ను? ఇదిగో ఇక్కడ ఉన్నాడు, ఇన్ని కొడదాం.
స్కూల్కి పొండ్రా అంటే ఆన్లైన్లో గేమ్ ఆడి ఒక్కడిని తిడుతున్నారేంట్రా, ఏంట్రా మీ బాధ? అయిపోయింది, ఇంకొక రౌండ్ ఉంది మావా, కొట్టేస్తే అయిపోయింది. ఈ గేమ్ గెలిచిన తర్వాత రియాక్షన్ ఉంది మావా, అంటే మాట్లాడట్లేదు, వాళ్ళ నోటి నుంచి మాటలు రావట్లేవు ఏంటో కానీ. తర్వాత వాళ్ళకి చెప్పే మావా, ఇన్స్టా ఐడీలు కూడా పెట్టారు, వాళ్ళతో మాట్లాడాను కూడా. సారీ చెప్పారు కానీ మనకు సాటిస్ఫాక్షన్ లేదు మావా, వాళ్ళు చాలా బూతులు తిట్టారు అనమాట. మా తమ్ముడైతే బాగానే మాట్లాడతాడు, అందరితో గేమ్లో ఇవ్వబడితే నచ్చిన బాగానే మాట్లాడతాడు మావా. చూద్దాం, ఈ లాస్ట్ రౌండ్ కదా, ఈ లాస్ట్ రౌండ్లో ఎన్ని కిలోలు కొడతానో చూద్దాం. అక్కడ ఒకడు ఉన్నాడు, తగలట్లేదు మావా, మొత్తం ఏమంతా స్కై మీద వెళ్ళిపోతుంది. ఇంకొకడు ఉన్నాడు, అయిపోయాడు కమల్ హాసన్ గడు. అది మన చేతిలో చిక్కాడంటే ఇంకా కిల్లు మందే మావా. నీడు ఒకడు ఉన్నాడు, అయిపోయాడు మావా. ఇంకా అరే అంత పడింది అయినా నాట్ డౌన్ అవ్వలేదా? బ్లూ వాల్ వేసుకో, బ్లూ వాల్ వేసుకోవడం నేర్చుకోండి ఫస్ట్, ఓకేనా? అప్పుడు గేమ్లోకి వచ్చి ఛాలెంజ్ చేయండి. ఈడు అయిపోయాడు మావా, మొత్తం 17 కిల్లుతో బూయా కొట్టేసాం.